హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. బక్రీద్ స్పెషల్ షామీ కబాబ్ అండి. సూపర్ ఎమ్మీ ఎమ్మీ కబాబ్స్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా కీమా, అలానే ఒక 3 hours నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాలు వేసి పేస్ట్ పట్టుకొని ఉండాలండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, షాజీరా, ఆయిల్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మనం ముందుగా తీసుకొని ఉన్న కీమాని యాడ్ చేసుకోవాలండి, మటన్ కీమా. నెక్స్ట్ వచ్చేసి పచ్చి శనగపప్పు అండి, ముందే నానబెట్టుకొని ఉన్నాం కదా 3 hours బ్యాక్. ఆ పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. తర్వాత అది అల్లం వెల్లుల్లి పేస్ట్లో చెక్క లవంగాలు వేసి పట్టి ముందే ఉంచుకున్నామండి, ఆ పేస్ట్ని వేసుకోవాలండి. పచ్చిమిర్చి, పుదీనా అండి, కొత్తిమీర, ఆయిల్, కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఒక 1/2 గ్లాస్. దీన్ని మిక్స్ చేయాలండి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఇలా ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అవనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మనకి కబాబ్ చేసుకునేలాగా వచ్చింది. తర్వాత ఒక ఎగ్ని ఓన్లీ వైట్ మాత్రమే తీసుకోవాలండి. దీనిలో లోపల ఉండే ఎల్లో సోనా అనేది తీసుకోకూడదు. చూసారు కదా, ఇలా ఎల్లో సోనా అనేది స్కిప్ చేసేసి వైట్ వరకే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో కారం, ఉప్పు, పుదీనా అండి, షాజీరా, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ అండి. అలాగే ఫ్రెష్ క్రీమ్, నిమ్మకాయ 1/2 అయితే సరిపోతుందండి. నిమ్మకాయ ఒక 1/2 లెమన్ని పిండుకొని
కొంచెం ఆయిల్, ముందుగానే ప్యాన్ పెట్టేసి దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలండి ఆయిల్ వేసి. వీటన్నిటిని బాగా చూసారు కదా, ఇలా కబాబ్ షేప్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇప్పుడు కబాబ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఈ కబాబ్స్ని ఇదే షేప్లో కాకుండా మనకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి. మేము రౌండ్ షేప్ చేసాము. రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్, బాల్ షేప్, అలా మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా అలా ప్యాన్లో పెట్టుకోవాలి. మేము చెప్పిన మెజర్మెంట్స్తో మేము చెప్పిన విధంగా చేస్తే కబాబ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి, సూపర్ టేస్ట్తో. చూసారు కదా, ఇలా ఆయిల్ వేసుకుంటూ టర్న్ చేసుకోవాలండి స్లోగా. ఎక్కువగా ప్రెషర్ చేస్తే ఈ కబాబ్స్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంతే అండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ షామీ కబాబ్ రెడీ అయిపోయినాయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.